సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డిజిటల్ చెల్లింపులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, వేగవంతం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు మూలధన మార్కెట్ పెట్టుబడులు, బీమా ప్రీమియంలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ప్రయాణం, ప్రభుత్వ చెల్లింపులు వంటి ఎంపిక చేసిన వ్యాపార వర్గాలకు వర్తిస్తుంది. ప్రతి వర్గానికి వర్తించే విధంగా వివిధ పరిమితుల్లో నెలవారీ పరిమితి క్యాలెండర్ నెలలో నెలవారీ ప్రాతిపదికన లెక్కించడం జరుగుతుందన్నమాట. అలాగే P2P అంటే పర్సన్ టు పర్సన్ బదిలీలకు రోజు ₹1,00,000 ఏదైతే ఉందో అది యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ఇక నుంచి UPI ద్వారా 24 గంటల్లో ₹10,00,000 వరకు లావాదేవీలు చేయొచ్చు. ముఖ్యంగా పన్నుల చెల్లింపు కావచ్చు, ఇతర ఆర్థిక సేవలకు సంబంధించిన వర్గాల కోసం ఈ మార్పును తీసుకొస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థ 15 సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ను దాఖలు చేయడానికి చివరి తేదీని దృష్టిలో ఉంచుకుని NPCI ఈ చర్య తీసుకుంది. తద్వారా పన్ను సంబంధిత చెల్లింపులు మరింత సులభంగా, వేగంగా చేయొచ్చు అన్నమాట. ఇక ఈ మార్పుతో NPCI బ్యాంకులకు వారి విధానాలు, భద్రతా ప్రమాణాల ప్రకారం అంతర్గత లావాదేవీ పరిమితులను నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. 24 గంటల గరిష్ట పరిమితి ₹10,00,000కు మించకుండా చూసుకోవాలి. ఇది బ్యాంకులు కస్టమర్ సౌలభ్యంతో పాటు భద్రత మీద కూడా దృష్టి పెట్టడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ఇక ధృవీకరించిన వ్యాపారులు, సంస్థలతో లావాదేవీలపై మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అంటే ఈ పరిమితి వ్యక్తి నుండి వ్యాపారికి జరిగే లావాదేవీలకు మాత్రమే పెంచడం జరిగింది. మూలధన మార్కెట్, బీమా ప్రీమియం చెల్లింపు, పన్ను డిపాజిట్ వంటి రంగాలలో ఇప్పుడు లావాదేవీకి పరిమితిని ₹5,00,000 పెంచారు. 24 గంటల్లో మొత్తం పరిమితిని ₹10,00,000 పెంచారు. అంటే ఒక్కసారి పంపించాలంటే ₹5,00,000 మాత్రం పంపించగలరు. అదే ఒక రోజులో పంపించాలంటే ₹10,00,000 వరకు పంపుకునే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ లావాదేవీకి కేవలం 2 lakhs మాత్రమే అవకాశం ఉండేది. కానీ దాన్ని 10,00,000కు పెంచిన పరిస్థితి ఉంది. EMI, పెట్టుబడులు, ప్రభుత్వ చెల్లింపులు మొదలైన అధిక విలువ గల లావాదేవీల తక్షణ ప్రాసెసింగ్ను సులభతరం చేస్తుంది. ఈ మార్పు సాధారణ వినియోగదారుల మధ్య లావాదేవీలను ప్రభావితం చేయదు. వ్యక్తి నుండి వ్యక్తికి లావాదేవీల పరిమితి ఎప్పట్లాగే 1,00,000 ఉంటుంది. ఒక వ్యక్తి పరిచయస్తులకు లేదా కుటుంబ సభ్యులకు డబ్బు పంపాలి అనుకుంటే ఆ పరిమితి కేవలం ₹1,00,000 గరిష్టంగా మాత్రమే పంపించగలరు. ఇప్పటి వరకు ఉంది, ఇక ముందు కూడా అదే కొనసాగుతుంది, పర్సన్ టు పర్సన్ అనేది. NPCI తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించినట్లయింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తరచుగా ఆన్లైన్లో జరిగే పన్ను, బీమా వంటి రంగాలలో ఈ మార్పు ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించిందని చెప్పాలి. దీంతోపాటు వ్యాపారులు కావచ్చు, పెట్టుబడిదారులకు కూడా ఇది మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇకపై చెల్లింపుల కోసం పదే లావాదేవీలు చేయాల్సిన అవసరం ఉండదు.